జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఖచ్చితంగా మాట్లాడారు సార్. ఏదైనా ఒక రాజధాని ముందుకు పోవాలంటే కనెక్టివిటీ మెయిన్ ఉండాలి సార్. కనెక్టివిటీ అంటే ఫస్ట్ మీరు మావిగంలోకి వెళ్ళారంటే సీ కనెక్టివిటీ ఉంది, రైల్వే కనెక్టివిటీ ఉంది, బస్సులు ఉన్నాయి, అదే విధంగా ఎయిర్పోర్ట్ ఉంది. ఏదైతే అమరావతి కొత్త రాజధాని కావాలి, కొత్త ఎయిర్పోర్ట్ కావాలంట, కొత్త రైల్వే లైన్ కావాలంట, కొత్త అన్ని కొత్తవి కావాలి. కాదండి, మరి ఏమీ లేకుండా పాతాలతో రాజధాని నడుస్తుంది. ఒక క్యాపిటల్ అక్కడ అయిపోతుందా? ఒక సంవత్సరం 2 సంవత్సరాల కోసం చూసుకోవాలి. ఒకటి సార్, మీరు మీ ఇంటికి ఒక అతిథి వచ్చాడు, మటన్ ఏదైనా చికెన్ చేయమని చెప్పాడు, గుడ్డుని తెచ్చుకుంటారా కోడిని తెచ్చుకుంటారా? ఏం తెచ్చుకుంటారు చెప్పండి? గుడ్డుని తెచ్చుకుంటారా కోడిని తెచ్చుకుంటారా? మీ ఇంటికి వచ్చినటువంటి అతిథి నాన్ వెజిటేరియన్ భోజనం పెట్టండి అయ్యా వర్మగారు అని చెప్పి అడిగితే ఏం తెచ్చుకుంటాడు? గుడ్డు తెచ్చేస్తారా కోడి తెచ్చేస్తారు? గుడ్డు తెచ్చి పిక్కలు పెట్టి దాన్ని పెద్దది చేసి దాన్ని ఒక వయసుకు వచ్చే వరకు పెంచి అప్పుడు కట్ చేస్తారా? లేదు, కోడి రెడీగా ఉంది కాబట్టి కోడిని తీసుకొచ్చి కోడిని కట్ చేసి మీరు అన్నం పెడతారా? తినడం వరకు అది బాగానే ఉంది. అదే సార్, ఇది కూడా అదే. రెడీ టు ఈట్ సార్. కోడి లాంటిది, అమరావతి గుడ్డు లాంటిది. అదే అమరావతి గుడ్డు లేకుండా అసలు కోడి ఎక్కడ వస్తుందండి? సార్ అదంతా మనం కాదు, వాస్తవే కదా. అసలు గుడ్డే లేకపోతే కోడి అన్నది ఎక్కడి నుంచి రావాలి? అసలు కోడి లేకుండా గుడ్డు కూడా లేదండి. అంటే అదే విషయం. ఇప్పుడు ఒక మనిషి వస్తున్నాయి, గుడ్డు తెచ్చుకుంటారా కోడి తెచ్చుకుంటారా అనేది ఆ కోడి లాంటి నావిగన్ అంటే అన్ని వసతులు ఉన్నాయి దాంట్లో. అమరావతిలో ఏం లేవు సార్. ఎవ్రీథింగ్ మీరు డిజైన్ చేయాలి. లో లేయింగ్ ఏరియా, నాట్ సూటబుల్ ఫర్ కన్స్ట్రక్షన్. అదే అమరావతి అంటేనేమో మునిగిద్ది కృష్ణా అన్నారండి. ఇప్పుడు మచిలీపట్నం ఓకే అన్నారు, మచిలీపట్నం కూడా కలుపుతా అంటే అక్కడ సునామీ వస్తుందేమో అని రేపుతున్నా తెలియదు. ఇప్పుడు ఆల్రెడీ ఈ విధమైనటువంటి కనెక్టివిటీ ఏంటంటే సీడ్ యాక్సెస్ రోడ్లు, 2 సీడ్ యాక్సెస్ రోడ్లు ఆల్రెడీ ఇప్పుడు ప్రజెంట్ మీకు కోల్కతా మద్రాసు హైవేకి ఏది ఎయిమ్స్ కి ఉత్తర భాగంలో, ఎయిమ్స్ కి దక్షిణ భాగంలో 2 చోట్ల కనెక్టివిటీ రెడీ అవుతుంది. చెప్పండి. ఈ రోజు సీడ్ యాక్సెస్ రోడ్ లో 1 కిలోమీటర్ ఎంత ఖర్చు పెడుతున్నారు? ఆల్రెడీ సీడ్ యాక్సెస్ రోడ్లు అయిపోయింది అండి. మీకు అయిపోయి మీకు ఇంటర్నల్ రోడ్స్ 165 కోట్ల రూపాయలు 1 కిలోమీటర్. మీకు రెండు అంశాలు వేరు వేరు. అమరావతి డెవలప్మెంట్, కన్స్ట్రక్షన్, దాంట్లో అవినీతి, వీటికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో మీరేదన్నా ప్రభుత్వాన్ని అడగాలంటే క్వశ్చన్ చేయాలంటే చేయండి, అంతే తప్ప దీన్ని క్లబ్ చేసేసి దాని మీద నుంచి వదిలిపెట్టేసి మీ చేతిలో ఉన్నటువంటి ఆయుధాల మొత్తాన్ని వదులుకొని ఒకవైపు రైతుల సమస్యలు అంటారు, అక్కడేమో కరప్షన్ ఉందంటారు, అదేవిధంగా నిధులు లేవంటారు. వీటి మీద మీరు మాట్లాడి మీరు దానికి సమాధానాలు కావాలనేటువంటి విధంగా ప్రయత్నం చేస్తుంటే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనీసంగా అవకాశం ఉండేది. మావిగన్ అనేటువంటి పేరుతో ఈ రోజున మాట్లాడి అర్థం కానటువంటి పరిస్థితిలో డిఫెన్స్ లో పడిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్. చెప్తాను సార్, కృష్ణ గారికి దీనికి మా ఈ అమరావతి గురించి పూర్తిగా అవగాహన లేనట్టుకుంది. నేను ఒకటి చెప్తాను సార్, నేను చంద్రమండలంలో ఉండేటువంటి చంద్రమండలం వస్తుందంటే తప్పు కదా. అంటే ఈ రోజుతో ఏదైనా సరే ఎక్కడి నుంచి అదే మీకు అవగాహన లేదు. ఒక్క నిమిషం. అమరావతి 53,000 ఎకరాలు తీసుకున్నారు సార్. 53,000 ఎకరాల్లో వీళ్ళు ఫ్లాట్లు డెవలప్ చేసి ఇచ్చినటువంటి ఫ్లాట్లు ఏంటంటే 7,500 ఎకరాల ఫ్లాట్లు ఇచ్చారు. అమరావతి సూటబుల్ కాదని చెప్పాలి కదా సార్. సరే చెప్పండి, రేపు పాదయాత్రకి వెళ్తానంటున్నారు కదా, అదే వెళ్తాను. 7,500 ఎకరాలు 68,000 ఫ్లాట్లు ఇచ్చారు. సరే మిగతా మాట్లాడాలి కదా. మీరు చాలా సేపు మాట్లాడారు, మిగతా మాట్లాడలేదు సార్. మీరు ఈ ఒక్క చిన్న కాన్సెప్ట్ చెప్పేసి వదిలేండి సార్. 68,000 ఫ్లాట్లు ఇచ్చారు సార్. ఏది రెసిడెన్షియల్, నాన్ రెసిడెన్షియల్. నాన్ రెసిడెన్షియల్ వచ్చి 30,000 ఫ్లాట్లు, 40,000 ఫ్లాట్లు రెసిడెన్షియల్ ఫ్లాట్లు. 40,000 రెసిడెన్షియల్ ఫ్లాట్లలో ఎంతమంది నివాసం ఉండగలరు? 4,000 మంది, 5,000 మంది ఉండరు. లేదు హై రైజ్ పెట్టాలంటే 10,000, 15,000. అంటే 10,000, 15,000 ఇంత ల్యాండ్ ఆక్యుపై చేసి 10,000కి మాత్రమే మీరు నివాసానికి అర్హత. ఈ విధంగా హైదరాబాద్ తీసుకోవాలంటే మీకు 10 లక్షల ఎకరాలు కావాలి. 10 లక్షల ఎకరాలు ఎక్కువ వస్తుంది. తమిళనాడు, కర్ణాటక పోయి ఆక్యుపై చేసుకోవాలి. ఇటువంటి పరిస్థితులు అమరావతి ఉంటే మీరు అమరావతిని సపోర్ట్ చేస్తా మామూలుగా వదిలేస్తే మీరు ఏమో అమరావతి వద్దని అన్నారు, అమరావతికి వ్యతిరేకమన్నా. ఇప్పుడేమో అమరావతికి మేము విజయశేఖర్ రెస్పాండ్ అవ్వండి. ఓకే ఓకే విజయ్ రెస్పాండ్ మాట్లాడు. చూస్తే మధుసూదన్ గారి మాటలు చూస్తే నాకు ఒక తెలుగు సామెత గుర్తొస్తుంది సార్. వినేవాడు ఎదవైతే
పంది కూడా పురాణం చెప్తుందంట. అంటే మీ పురాణం మీరు విన్నారు కదా. సరే, ఓకే. మీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని మీరు మాడే మాటలు సార్ అట్లాగే ఉన్నాయి సార్. మీరు 2015 ఏం మాట్లాడారు?